అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్యన వాస్తవాలు ఎలా ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్, అంటే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చేటటువంటి ఓవర్ యాక్షన్కి ఇక్కడ ముగింపు పలకాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అందులో భాగంగా తీసుకొచ్చేటటువంటి చర్యల్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. నరేంద్ర మోడీ ఇప్పుడు అమెరికా ఆంక్షల్ని ఒత్తిళ్ళని ఎదుర్కోవాలి. అదే సందర్భంలో రష్యాతో స్నేహాన్ని వదులుకోకూడదు. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు టాప్ 4లో నుంచి టాప్ 3లోకి రాబోతున్నాం జీడిపిలో. ఇది ప్రపంచంలో 12వ స్థానం నుంచి ఇప్పుడు 4వ స్థానానికి వచ్చాం, 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. దాన్ని నియంత్రించాలని ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల యొక్క ప్రయత్నం ఎదగకుండా చూడాలన్నటువంటిది ఉంటుంది. ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి నేను ఈ మాట ఏడాదిన్నర నుంచి చెప్తానే ఉన్నా. మనం ఎదుగుతున్నాం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుతున్నాం, జీడిపి గ్రోత్లో టాప్ 1లో ఉన్నాం, అట్లాగే జీడిపిలో టాప్ 1కి వెళ్తున్నాం. కాబట్టి ఇదే టాప్ 3కి వెళ్తున్నాం. కాబట్టి మనల్ని తొక్కే కుట్రలు చేస్తారు. ఎప్పటిదాకా స్నేహంగా ఉన్న అమెరికా, యూరప్ దేశాలే మనతో నాటకం ఆడతాయి, మనల్ని దెబ్బతీసే కుట్రలు చేస్తాయి. ఒకప్పుడు చైనాని వాళ్లే పెంచి పోషించి ప్రోత్సహించి ఆ తర్వాత వాళ్ళ పక్కకు వచ్చి కూర్చునేటప్పటికి దాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర అంత లిబరాలిటీ ఇవ్వలేదు వాళ్ళు, మనంతట మనం ఎదుగుతున్నాం, కానీ దాన్ని తొక్కే ప్రయత్నం చేస్తారని చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని నిరోధించేందుకోసం ఓ పక్కన మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా IRDAI చైర్మన్గా అజయ్ సేథ్ని నియమించారు గవర్నమెంట్. ఈ మాజీ ఫైనాన్స్ సెక్రటరీని, ఆయనతో పాటుగా ఒక బ్యాంకింగ్ టీమ్ని, పర్ఫెక్ట్ టీమ్ని, ఇప్పుడు ఆర్థిక టీమ్ని, రిటైర్ అయిన వాళ్ళతో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు.